అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. పంజాబ్ కింగ్స్ సాధారణంగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోతారు, పిహెచ్డి చేశారని చెప్తుంటానా, కానీ ఈ మ్యాచ్ గెలుచుంటే ఎంత బాగుండేదో తెలుసా. అసలు ఎంత బాగా ఆడారు, ఉన్న పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎంతవరకు తీసుకొచ్చారు మ్యాచ్. 9 రన్స్ తేడాతో మాత్రం ఎంఐ గెలిచినా కూడా, గెలిచింది ఎంఐ అయినా కూడా మాట్లాడుకునేది మొత్తం అంతా పంజాబ్ కింగ్స్ అనే ఫీలింగ్ వస్తుంది. అంత బాడారు భయ్యా కదా, దాని గురించి మాట్లాడవద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, నమస్కారం. స్టంప్ టేల్స్కి స్వాగతం. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు ఈ ఛానల్ ఈ మోహన్ చూసుకుంటూ ఉంటే స్టంప్ టేల్స్ సబ్స్క్రైబ్ కొట్టండి. రోజు కనిపిస్తూ ఉంటాం, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. అలాగే సబ్స్క్రైబ్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మ్యాచ్ ఏదైతే జరిగిందో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, యాంటిసిపేషన్ అదే. ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ఎప్పుడు ఆడినా సరే హార్ట్ బీట్ పెంచడాలు, బ్లడ్ ప్రెషర్ పెంచడాలు, వేళ్లకున్న గోల్డ్ తగ్గించడాలు, ఇవే ఎక్కువగా చూస్తున్నాం. అసలు గెలవాల్సిన సంబంధం లేని మ్యాచ్లో చాలా దగ్గరగా రావడం, గెలవాల్సిన మ్యాచ్లో క్లోజ్గా తీసుకొచ్చి ఓడిపోవడం. ఇప్పటిదాకా 4 మ్యాచ్లు ఓడిపోయారు. 4 వాళ్ళు గెలిచుండాల్సిందేమో. గెలిచుంటే వాళ్ళు టాప్ 4లో ఉండేవాళ్ళు. జరగలేదు కాబట్టి బాటంలో ఎక్కడో ఉన్నారు. కానీ ఏం మ్యాచ్ భయ్యా. దీనిలో మాట్లాడుకోవడానికి స్టార్స్ చాలామంది ఉన్నారు. కానీ ఫస్ట్ అసలు ఏం జరిగింది, ఎంఐ ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, బౌలింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు పంజాబ్ కింగ్స్. బికాజ్ దే థాట్ దట్ అదే బెటరు, పిచ్ మీద ఏం జరుగుతుందో ఎలా ఏం యాంటిసిపేట్ చేయాలి, ఎక్స్పెక్ట్ చేయాలి తెలియదు కాబట్టి ఫస్ట్ వాళ్ళు బౌలింగ్ చేస్తామన్నారు. ఇంకొకటి దానికంటే ముందర టాస్ చల్లారిందా, మనసు చల్లారిందా లేదా, కెమెరా తీసుకుని జూమ్ చేసి చూపించారుగా కాయిన్లో హెడ్ టైల్స్ అని. ఆయన గురించి కొత్తగా తెలుసుకునేది ఏముందిలేండి, మాకు మీరు ముఖ్యం. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచారు, బౌలింగ్ ఫస్ట్. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ చూసారా, ఇలా దగ్గరికి వెళ్ళి చూసారా, చూపించారు కాయిన్ని. ఓకేనా, హ్యాపీ, అందరు సాటిస్ఫైడా? ఇప్పటికన్నా ఆపండి మహాప్రభు. టాస్ ఫిక్స్ చేశారు, వెనక్కి వేసాడని చెప్పి ఫ్యాబ్ డు ప్లెసీ చెప్పాడు, ప్యాట్ కమిన్స్ అవన్నీ కూడా చూశాడు అని ఏదైతే చెప్తూ వచ్చారో ఆపుతారు ఇప్పటికన్నా ప్లీజ్. ఓకే, అది అయిపోయింది కదా కాంట్రవర్సీ. రోజు ఇవాళ నుంచి ఇంకా తెలిసి అలా క్లోజ్గా చూపిస్తారు, జూమ్ చేసి మరి చూపిస్తారు మీకు ఆ కాయిన్. ఓకే, స్టార్ట్ చేశారు బ్యాటింగ్ ముంబై ఇండియన్స్. స్టార్టింగ్లో ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయాడు. బట్ అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ గుడ్ పార్ట్నర్షిప్. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ అయితే అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వాళ్ళు ఇన్ఫాక్ట్ ఆ ప్లాట్ఫామ్ సెట్ చేసి పెట్టారు. అందరి గురించి మనకి అలవాటు తీసాం కాబట్టి సూర్య గురించి మాట్లాడదాం. సూర్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఫెనామినల్ బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు ఫస్ట్ మ్యాచ్ 0 తను ఆడింది, నెక్స్ట్ మ్యాచ్ 50, తర్వాత మళ్ళీ 0. అంటే ప్రోగ్రెషన్ ప్రకారంగా, ట్రెండ్ ప్రకారంగా తను 50 కొట్టాలిగా, అదే చేశాడు. యాస్టీస్గా 50 కొట్టేశాడు. కాకపోతే ఆ రెండో మ్యాచ్లో కొట్టిన 50 17 బాల్స్లో కొడితే ఈ మ్యాచ్లో 50 నెమ్మదిగా ఆగి సిచ్యువేషన్ తగ్గట్టుగా పరిస్థితులకి కాస్త మర్యాదిస్తూ 34-37 బాల్స్లో కొట్టాడు. ఎలా అయితే ఆడాలో అలానే ఆడాడు. తనతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఫెంటాస్టిక్ ఆడాడు. ఆ ట్రేడ్ మార్క్ సూర్య షాట్స్ ఎలాగో ఉంటాయి కదా, ఇది మన సూపర్ షాట్స్ అంటాం. నేను కొత్తగా మొదలెట్టా SSS, SSS ఫ్రమ్ స్కై అని, సూపర్ సూర్య షాట్. అలా టక్కన కొడతాడు ఫైనల్కి వైపు, 2 సార్లు కొట్టాడు. అది దిల్కుష్. ఆ నాక్కి మీరు అవుట్ ఆఫ్ 5 ఏ రేటింగ్ ఇస్తారు ఇచ్చుకోండి కామెంట్లో. అండ్ 250th గేమ్ ఆడుతూ రోహిత్ శర్మ ఇప్పటిదాకా జనరల్గా మైల్ స్టోన్ మ్యాచెస్ అన్నింటిలో కూడా ఎక్కడో ఒక 50 కొట్టడం దానికి అలవాటు. ఈ మ్యాచ్లో కుదరలేదు. 36 కొట్టినా కూడా దానిలో 3 సిక్స్లు. ఆ 3 సిక్స్ల్లో ఒక 6 అయితే నాకు అసలు అర్థమే కాలేదు, ఇంకా నా మైండ్ నుంచి పోవట్లేదు. ఏంటంటే స్లోవర్ బాల్ వేస్తే స్ట్రైట్ ఆడాడు వెనక్కి, బాటం తగిలింది. బాటం తగిలినప్పుడు అవుట్ అనుకుంటాం కదా, అదేంటి 75 మీటర్స్ వెళ్ళిపోయింది. ఆ బ్యాట్ అంత బాగుందా, ఆ బాటంలో అంత పవర్ ఉందా, లేకపోతే రోహిత్ శర్మకి అంత టైమింగ్లో పవరా, ఏం నాకు అర్థం కాలేదు. మొత్తానికి చాలా దూరం వెళ్ళిపోయింది అది. బయట అప్పుడు కామెంటరీ చేయట్లేదు, బయట నుంచి మ్యాచ్ చూసి టీవీలో అవుట్ అనుకున్నాం, కాదు 6. అలానే తప్పులు చేస్తుంటాం కామెంటరీ చేస్తుంటూ కూడా. మీకు తెలియని విషయం భయ్యో ఇవాళ ఒకటి చెప్పేస్తా, అదేంటంటే మేము గ్రౌండ్కి వెళ్ళి చేయంగా స్టూడియోలో చేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు టీవీలో ఎలా అయితే మ్యాచ్ చూస్తారో మేము కూడా అలాగే టీవీలో చూస్తూ కామెంటరీ చేస్తాం. కాబట్టి అప్పుడప్పుడు తెలియక ఫీల్డర్ ఉన్నా లేదో పొరపాట్లు చేస్తుంటాం అనమాట. అది దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. సరే, రోహిత్ శర్మది అయిపోయిందా. తిలక్ వర్మ చాలా పాడాడు. ఐ థింక్ వాజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ దట్ 170, 180 అండ్ ఈవెన్చువల్గా వచ్చిన 192. బికాజ్ ఆ 16-17 బాల్స్ అయితే 33 పరుగులు స్కోర్ చేశాడో, ఆ స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేశాడో, దట్ కైండ్ ఆఫ్ గేవ్ దెమ్ దట్ మొమెంటమ్, ఆ ఇంపటస్ ఇచ్చింది కాబట్టి 192కి వెళ్ళారు. ఇక్కడికి వాళ్ళ ఇన్నింగ్స్ అయిపోయింది. మన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వస్తే పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్లు ఏం లేవు. హర్షదీప్ కూడా వాజ్ నాట్ అప్ టు ద మార్క్. హర్షల్ పటేల్ బాగానే వేశాడు. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఓవర్ కూడా చాలా బాగా వేశాడు, తక్కువ రన్స్ ఇచ్చి వికెట్స్ కూడా తీసుకున్న తన స్పెల్లో. బ్రార్ బాగా బౌలింగ్ వేశాడు, ఎకనామికల్గా వేశాడు, టైడీ బౌలింగ్ ఫ్రమ్ హెమ్. సో అలా ఆ ఇన్నింగ్స్ పూర్తయిపోయింది. దాని తర్వాత స్టార్ట్ అయింది భయ్య అసలు మజా అంతా సెకండ్ హాఫ్లోనే. సెకండ్ హాఫ్లో ఏం జరిగిందిరా అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు బ్యాటింగ్ వచ్చిన తర్వాత వికెట్ 14 for 4 అయిపోయిందిగా మ్యాచ్. అక్కడికి జస్ప్రీత్ బుమ్రాకి న్యూ బాల్ ఇవ్వడంతో 2 వికెట్స్ తీసుకున్నాడు. ఫస్ట్ యార్కర్ వేసాడు. అది మన భాషలో మనం ఏమంటాం బొమ్మరాస్త్రం.
అది వేసిన తర్వాత రైలీ రూసో ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ జై హింద్ అని బయటికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తాడు అలాంటి బాల్ వేస్తే? సెట్ అయిన వాళ్ళే ఆడలేరు పాపం. ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ సీజన్లో రాగానే ఆ బాల్ పడితే హ్యాండ్స్ అప్ అని వెళ్ళిపోయాడు. జెరాల్డ్ కోయిట్జీ కూడా వచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. తను కూడా ఎక్స్ట్రా పేస్ వేస్తూ 150 km/h బాల్ వేస్తే లివింగ్స్టన్ పుల్ ఆడదాం అనుకుంటే జస్ట్ కాటన్ బోల్డ్ అనమాట. సో అలా 4 వికెట్స్ పడిపోయి 14 for 4 అయిపోయింది మ్యాచ్ అంటే అందరూ కూడా. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ కదా అయిపోయిందని అనుకుంటారు. కాకపోతే పంజాబ్ కింగ్స్ అయిపోయిందని అనుకున్నప్పుడే వాళ్ళు బాగా పర్ఫామ్ చేస్తారు. వాళ్ళ టాప్లో ఎవరు కొట్టట్లే. వాళ్ళ శామ్ కరణ్ కావచ్చు, లివింగ్స్టన్ కావచ్చు, ఈ ఫారెన్ ప్లేయర్స్ ఎవరు బుచ్కి ఇండియన్ ప్లేయర్సే కొడుతున్నారు. అప్పుడు వచ్చాడు శశాంక్ ఫ్యాంటాస్టిక్గా బ్యాటింగ్ చేశాడు. అగైన్ శశాంక్ని ఎంత పొగిడినా ఎంత మెచ్చుకున్నా తక్కువే. బికాస్ తను ఎప్పుడూ కూడా వికెట్స్ పడిపోయినప్పుడు వచ్చి నిలకడగా ఆడి స్కోర్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. దట్స్ హిజ్ స్పెషాలిటీ. అది తన యూఎస్పీగా మారిపోయింది. అండ్ ఆ కాన్ఫిడెన్స్ ఏదైతే గతంలో ఆడిన నాక్స్ వచ్చిందో అది కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకెళ్ళి మరొక ఇంట్రెస్టింగ్ 40 కొట్టాడు. వెరీ ఎక్సైటింగ్ 40 స్కోర్ చేశాడు. అఫ్కోర్స్ ఇట్ వాజ్ అండన్ బై బుమ్రా స్పెషల్. అగైన్ తను వెనక్కి వచ్చిన తర్వాత 17th ఓవర్ ఎప్పుడో ఆ స్లోవర్ బాల్ వేయడం మనలో అస్సలు పిక్ చేయలేకపోయాడు. ఇప్పుడు బుమ్రా వేస్తున్నప్పుడు పెద్దగా ఏం చేయలేదు. ఇట్ జస్ట్ హ్యాపెన్స్ దట్ బుమ్రాలో రావడం, స్లోవర్ బాల్ వేయడం, వెళ్ళిపోయింది క్యాచ్. అటు ఆ బుమ్రా ఓవర్ని సీ ఆఫ్ చేసుంటే మేబీ శశాంక్ అండ్ అశుతోష్ మ్యాచ్ ఫినిష్ చేసేవారు. మేబీ అంటే ఇఫ్స్ అండ్ బట్స్ ఉండకూడదు క్రికెట్లో, బట్ అప్పటిదాకా చాలా ఆడారు. శశాంక్ 14 for 4 దగ్గర వచ్చాడు. అశుతోష్ 77 for 6 దగ్గర వచ్చాడు. వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ అందరికీ కూడా వాళ్ళు ఎలా అయితే సన్ రైజ్ హైదరాబాద్తో ఆడారో అలాంటి ఒక నాక్ మళ్ళీ ఆడి చూపించి, అలాంటి పార్ట్నర్షిప్ ఒకటి క్రియేట్ చేసి చూపించి ఎంటర్టైన్ చేశారు. ఈ అశుతోష్ గురించి అయితే నాకు యాక్చువల్లీ ఎపిసోడ్ మొత్తం అంతా అశుతోష్ గురించి మాట్లాడదాం అనుకున్నా, కానీ బాగోదని చెప్పి ఆగిపోయా. అశుతోష్ భయ్య కొన్ని షాట్స్ ఆడాడు. అసలు ఆ ధైర్యం ఏంటి, ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? బ్లడ్ గ్రూప్ బి పాజిటివా నాకు తెలిసి కులిజోకే అని, బట్ తప్పట్లేదు ఎందుకంటే అంత బాగా ఆడాడు. ఒక్క షాట్ విచ్ స్టాండ్స్ అవుట్ ఈజ్ జస్ప్రీత్ బుమ్రా అయితే స్వీప్ కొట్టాడు. బుమ్రా 140 km/h బౌలింగ్ వేస్తుంటే మనోడు స్వీప్ కొట్టాడు. అది ఫ్రీ హిట్టే, ఓకే, అదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాడు, ఓకే, అయినా కూడా దాన్ని స్వీప్ కొట్టడం. చూసారు నెక్స్ట్ లెవెల్ స్టఫ్. అసలు ఎంత ధైర్యంగా ఆడాడు, ఎంత బాగా ఆడాడు. ఆల్ ఆఫ్ us were rooting for him. ఇక్కడ మీరు ముంబై ఇండియన్స్ సపోర్టరా, పంజాబ్ కింగ్స్ సపోర్టరా కాదు, బేసిక్గా ఒక ఇండియన్ ప్లేయర్, యంగ్ ఇండియన్ ప్లేయర్ వచ్చి అంత బాగా ఆడుతుంటే ఈ వాజ్ టేకింగ్ ఆన్ ది ముంబై ఇండియన్ బౌలర్స్. జస్ప్రీత్ బుమ్రాని కూడా తెలివిగా ఆడుతున్నాడు. కావాల్సినప్పుడు సింగిల్స్ మాత్రమే తీసుకుంటున్నాడు. ఎప్పుడు అటాక్ చేయాలో అది బాగా తెలుసు. మధ్వాల్ వేసిన వాళ్ళు 24 runs కొట్టారు. ఒక రివర్స్ స్కూప్ 6 కొట్టాడు ఫ్రీ హిట్లో. ఫినామినల్ హిట్టింగ్. ఇది 5 out of 5 నేనైతే 6 ఇస్తా, అంత బాగా ఆడాడు. మీరు మరి ఏ రేటింగ్ ఇస్తారో? గెలిచుంటే మటుకు హీరో, అసలు గెలవకపోయినా కూడా హీరోనే. ఇప్పుడు దానిలో బుమ్రా షాట్ ఆడిన తర్వాత ఆ స్వీప్ కుర్రాడు నవ్వడం మొదలెట్టాడు. దే వాజ్ ప్యూర్ జాయ్ ఆన్ హిస్ ఫేస్. ఇది చిన్నప్పుడు క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పుడు మీరు ఎప్పుడైతే ఒక ఫస్ట్ 6 కొడతారో 4 కొడతారో ఎక్కడలేని సంతోషం వస్తుంది. ఆ సంతోషం తన కళ్ళలో కనిపించింది. 3 నెలల క్రితం వరకు వీళ్ళందరినీ కూడా టీవీలో చూసుండేవాడు. సడన్గా వాళ్ళతో ఆడుతున్నాడు. బుమ్రా బౌలింగ్లో 6 కొట్టాడు. ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్పుకుంటాడు, సడన్గా ఫోన్ చేస్తాడు, అందరికీ వాట్సాప్ మెసేజ్ చేస్తాడు, చూసారా షాట్ ఎంత ఆడాను అని. ఆ ఆనందం కనిపించింది. దానికోసమే క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసేది అందరూ కూడా. బట్ ఎక్కడో కాస్త సీరియస్ క్రికెట్ ఆడేసరికి సీరియస్నెస్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ది యాక్చువల్ రీజన్ యూ స్టార్ట్ ప్లేయింగ్ ఎ స్పోర్ట్ ఇస్ ఫర్ మూమెంట్స్ లైక్ దిస్. సో అది చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఆ మూమెంట్ మీకు నచ్చుంటే కనుక హిట్ లైక్ బటన్ ఫర్ షూర్. నాకు అర్థమవుతుంది లైక్ చూసిన తర్వాత ఓకే దానికి కనెక్ట్ అయ్యారని చెప్పేసి. అశుతోష్ నాక్కి ఎన్ని మార్క్స్ చేస్తారో అది కూడా రాయండి. అన్ఫార్చునేట్ తను అవుట్ అయ్యాడు. తను అవుట్ అయిన తర్వాత లాస్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉండింది. బ్రార్ స్పెషల్ మెన్షన్ టు హిమ్ బికాస్ కొన్ని దెబ్బలు తిన్నాడు. కోయిట్జియా నాకు తెలుసు అందరు ట్రోల్ చేస్తానండి. ఆ భయ్య పేరు అదే, జెరాల్డ్ కోయిట్జియా. ఓకే, యూట్యూబ్లో తన పేరు ఇలా చెప్పుకున్నాడు, నా పేరు జెరాల్డ్ కోయిట్జియా. తను వేసిన బౌలింగ్లో దెబ్బలు తగిలాయి. బుమ్రా వేసిన బౌన్సర్కి చేతికి దెబ్బ తగిలింది. ఆ దెబ్బలన్నీ తిని 20 balls 21 అంటే మీకు అనిపించచ్చు రన్ బాలే కదా ఏం తోపు చేశాడు అని. బట్ ఆ పార్ట్నర్షిప్లో అశుతోష్తో పాటు ఉన్నాడు. అండ్ అశుతోష్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా కాస్త ట్రై చేశాడు కాబట్టి చిన్న కన్సోలేషన్ ప్రైజ్ ఇస్తాం కదా కొన్ని కాంటెస్ట్లో, అలాంటి తను కూడా మెన్షన్ చేయాలన్నమాట. అఫ్కోర్స్ గెలవలేదు ఈవెన్చువల్గా, 9 runsతో గెలిచారు. ఇంత మాట్లాడినా కూడా మొత్తం అంతా కూడా పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి. దట్ యాక్చువల్లీ మ్యాచ్లో ఆ మజా తీసుకొచ్చింది వీళ్ళే. 9 runs ఏడతో ఓడిపోయారు. స్పెషల్ వర్డ్ ఆఫ్ మెన్షన్ ఫర్ జస్ప్రీత్ బుమ్రా, మరోసారి 3 wicket haul, 21 runs మాత్రమే. తను ఒక్కడే అండర్ 6 ఇస్తుంటే మిగతా అందరూ 10, 14, 16 ఇలా బౌలింగ్ వేసుకుంటూ పోతే ముంబై ఇండియన్స్ ఎలా గెలుస్తారు ఏంటో అర్థం కావట్లేదు. హార్దిక్ పాండ్యా లాస్ట్ వేసిన ఓవర్ బాగానే వేశాడు, కానీ ఆ 16th, 17th, 18th ఓవర్ దగ్గర అయితే కొంచెం షివరింగ్ మొదలైంది అందరికీ కూడా. ఒకరితో ఒకరు మాడుకోవడం, బాడీ లాంగ్వేజ్ మారిపోవడం, తలలు ఇలా వంగిపోవడం, భుజాలు జారిపోవడం, డిస్కషన్లు ఎక్కువైపోవడం,
క్యాప్టెన్లు ఎక్కువైపోవడం, రోహిత్ శర్మ ఒక పని ఫీల్డ్ సెట్ చేస్తున్నాడు, బుమ్రా ఏదో చెప్తున్నాడు, హార్దిక్ పాండ్యా ఏదో చేస్తున్నాడు, టిమ్ డేవిడ్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు, రకరకాలుగా జరిగింది. ఫుల్ కన్ఫ్యూజన్ కనిపించింది అక్కడ. కంగారు అయితే పడ్డారు, అంటే కంగారు పెట్టించాడు అశుతోష్ బేసిక్గా, అది జరిగిందనమాట. బట్ బుమ్రా 3 వికెట్ హాల్, జెరాల్ కోహ్లీ తను కూడా 3 వికెట్స్ తీసుకున్నాడు, గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ హిమ్. నబీత్ ఎందుకు బౌలింగ్ వేయించాలో అర్థం కావట్లేదు. బట్ ఇప్పటికైనా కనీసం పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ అశుతోష్ శశాంక్ కాస్త పైకి పంపిస్తే చూడాలని ఉంది. ఎంతసేపు ఫారెన్ ప్లేయర్స్ డబ్బులు ఇచ్చాం కదా పైకి పంపిస్తారా, అయితే కుర్రాళ్ళు బాగా ఆడతారని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తారా? చేస్తే బాగుంటుంది కదా, అలా జరిగిందనమాట. సో ఇది ఈ మ్యాచ్ సంబంధించిన రివ్యూ. మరి ప్రివ్యూ దేని గురించి మాడుకోవాలిగా, అడగలుదాం పదండి. నెక్స్ట్ గేమ్ ఏంటంటే అంటే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. మ్యాచ్ ఎక్కడ? లక్నోలో. ఇప్పుడు ఈ లక్నోలో ఈ ఏక్నాథ్ స్టేడియంలో జరుగుతుంది ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు 200 ఎంతో కొట్టారు దగ్గరలో, దాని తర్వాత మళ్ళీ లో స్కోరింగ్ మ్యాచెస్ చూస్తున్నాం. అంటే లాస్ట్ సీజన్ ఏవైతే చూసామో లో స్కోరింగ్ గేమ్స్ అలాంటి మ్యాచ్లే చూపిస్తున్నారు ఈ పిచ్చెస్ పైన. సో పిచ్ పైన నాకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు భయ్యా, ఆనెస్ట్గా భయ్యా అంటున్నాను. మళ్ళీ ఫీల్ అవుతున్నారు, మేము చూస్తున్నాం కదా అని కొంత అమ్మాయిలు మెసేజ్ చేస్తున్నారు. ఓకే, మావా బ్రోస్, దీనికి అసలు దెర్ ఇస్ నో మేల్ ఆర్ ఫీమేల్ ఫర్ దిస్. సో మావా బ్రోస్ నేను ఏం చెప్తున్నా అంటే పిచ్ పక్కన పెడదాం, అది అలాగే పిచ్ ఎక్కిస్తుంది, అది రన్స్ వస్తారా వాళ్ళు చూసుకుంటారు, అది పక్కన పెట్టేసి మనం టీంల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మయాంక్ యాదవ్ లేకపోవడం కొంచెం ఇబ్బంది కలిగిస్తోంది ఫర్ లక్నో సూపర్ జాయింట్స్, ఏ మాట కా మాట, అదైతే నిజం. అయితే ఒక మ్యాచ్లో ఏమో యష్ ఠాకూర్ స్టూడ్ అప్ అండ్ హీ పర్ఫార్మ్ 5 వికెట్ హాల్ తీసుకున్నాడు, అక్కడ కొంచెం మేకప్ చేశాడు కాబట్టి ఆ మ్యాచ్ గెలిచారు. తర్వాత మ్యాచ్లో ఎక్స్పోజ్ అయిపోయారు, రైట్? దాని నుంచి బయటకు రావాలి అంటే ఐదర్ మయాంక్ యాదవ్ వెనక్కి రావాలి, అయితే మిగతా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా తీసుకోవాలి. జరుగుతుందా? విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ. దాంతోపాటు బ్యాటింగ్ అంతా క్లిక్ అవ్వట్లేదు. క్వింటన్ డికాక్ కొడితే రాహుల్ కొట్టాడు, రాహుల్ కొడితే క్యూడీకే కొట్టాడు, వీళ్ళిద్దరు కొడితే తర్వాత వచ్చి వాళ్ళు కొట్టరు. బడోనికి మన చిన్న ప్రమోషన్ ఇచ్చారు, దీపక్ కూడా ఆడించారు, తను రన్స్ ఏం స్కోర్ చేయలేదు. సో ఆ మిడిల్ ఆర్డర్లో కూడా కాంట్రిబ్యూషన్స్ రావట్లేదు. నికోలస్ పూర్ అండ్ మార్కస్ స్టాయినస్ కన్సిస్టెంట్గా రన్స్ ఇవ్వట్లేదు. సో దీనివల్ల ఎల్ఐసి సడన్గా ఫామ్ డిప్ అయినట్టుగా అనిపిస్తుంది. చాలా కన్సిస్టెంట్ టీమ్ ఇది, ఆడిన 2 సీజన్స్ కూడా ఇంతకు ముందర ప్లే ఆఫ్స్కి వెళ్ళారు కాబట్టి కొంచెం పుంజుకోవాలని నాకు అనిపిస్తుంది. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ వీళ్ళు ఇన్ఫార్మ్ సైడ్లో ఉన్నారు, పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉన్నారు. దే లుక్ లైక్ ఎ సాలిడ్ యూనిట్, కోహెసివ్ యూనిట్. గైక్వాడ్ ఇస్ బ్యాక్ టు ఫామ్. దూబే అయితే స్పిన్నర్లు వేస్తే చంపేస్తా అంటున్నాడు. Arucha Veda, Deputy Commissioner of Sixes, Chennai. సో బిష్నోయ్ వర్సెస్ దూబే ముందర చెప్పేస్తున్నా, ఈ కాంటెస్ట్ విల్ బి వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. అసలు వేయిస్తారా బిష్నోని, వేయిస్తాడా కెప్టెన్ కేఎల్ రాహుల్ దూబే ఉన్నప్పుడు? బికాస్ దూబే వస్తే అందరూ కూడా స్పిన్నర్ దాచిపెట్టేసుకుంటున్నారు బ్యాంక్ లాకర్లో. అంటే వేయకూడదు అసలు, గుగ్లీ వేస్తాడు బిష్నోయ్, తెలుసు మనకి అవే ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ వెళ్తుంది, వేస్తాడా లేదా చూడాలి. ఆ ధైర్యం క్యాప్టెన్కి బౌలర్కి ఉందా లేదా చూడాలి. ఎస్, దూబే ఇస్ 6 hitting మాన్స్టర్, తెలిసిన విషయమే. బట్ స్టిల్ యూ టు టేక్ హిమ్ హెడ్ ఆన్, లేకపోతే కుదరదుగా. లాస్ట్ మ్యాచ్ ఏం జరిగిందంటే స్పిన్నర్స్ని వేయించలేదు కాబట్టి తన పార్ట్నర్ రుతురాజ్ గైక్వాడ్ ఈజీ అయిపోయింది ఆడడం, తన ఫాస్ట్ బౌలర్స్ ఇంకా బాగా ఆడతాడు. సో అది ఇట్ వర్క్ ఇన్ ఫేవర్ ఆఫ్ సిఎస్కే. ఈ బ్యాట్లో ఒకటి ఉందా, వాళ్ళు ఓపెనర్స్ బాగానే ఆడుతున్నారు. వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే చెన్నై సూపర్ కింగ్స్ పతిరానా ఇస్ ఇన్ సాలిడ్ ఫామ్. పతిరానా లాంటి బౌలర్ కాన్స్టెంట్గా టీంలో ఆడితే ఎల్ఎస్జీఏ కాదు ఏ టీం అయినా సరే ఛాలెంజ్ చేయగలరు. ముంబైని కూడా ముంబైకి వెళ్ళి వాంఖడేలో ఓడించి వచ్చిన టీం ఇది. సో ఇట్స్ అ వెరీ సాలిడ్ సైడ్, విచ్ ఇస్ ఐ థింక్ దట్ సిఎస్కేదే అప్పర్ హ్యాండ్ ఈ మ్యాచ్లో కూడా అనిపిస్తుంది. ఎల్ఎస్జీకి అసలు షార్ట్ ఆన్ కాన్ఫిడెన్స్, దే నీడ్ దర్ క్యాప్టెన్ టు కమ్ త్రూ, మంచి రన్స్ స్కోర్ చేయాలి, అటాకింగ్గా ఆడాలి, ఆ పాజిటివ్ అప్రోచ్ చూపించాలి. 2-3 మ్యాచ్లుగా చూపిస్తున్నాడు. ఈ స్టార్టెడ్ స్కోరింగ్ దట్ పాజిటివ్లీ, 190, 120 స్ట్రైక్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు కాబట్టి దట్ నీడ్స్ టు కంటిన్యూ ఫ్రమ్ రాహుల్ ఫర్ షూర్. క్వింటన్ డికాక్ తగులుకుంటే మటుకు పెద్ద స్కోర్ చేస్తాడు, దాని ఎటువంటి సందేహం లేదు. అది అయిపోయిందా? బౌలింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం. అండ్ మహేంద్ర సింగ్ ధోని గురించి ఒక చిన్న లైట్గా టచ్ చేద్దాం. అదేంటరా అంటే ఇప్పుడు అందరూ మరీ మీరు ఓవర్ హైప్ చేయట్లేదా, మరీ ఎక్స్ట్రా చేయట్లేదా, కామెంటరీ మొత్తం వన్ సైడ్ చేయట్లేదా అంటున్నారు. ఇప్పుడు ట్రేడ్ సీక్రెట్ చెప్తా. ఇప్పుడు మెయిన్ బిగ్ స్టార్స్ చుట్టూనే నెరేటివ్ అంతా నడుస్తుంది. మహేంద్ర సింగ్ ధోని స్టిల్ వెరీ బిగ్ స్టార్. తను వచ్చాడు అంటే ఐ బాల్స్ గ్రాప్ చేస్తాడు. అందుకే మహేంద్ర సింగ్ ధోని వస్తున్నాడు అని చెప్తూ ఉంటారు, అదే చూపిస్తూ ఉంటారు కూడా. డ్రెస్సింగ్ రూమ్లో ప్యాడ్లు వేసుకున్నప్పటి నుంచి, డ్రెస్సింగ్ రూమ్ అటు తిరుగుతున్నప్పటి నుంచి నాకు తెలుసు కొన్నిసార్లు కాస్త ఎక్స్ట్రాగా అనిపించినా కూడా ఇట్స్ వాట్ సెల్స్. సో బేసిక్గా ఈవెన్చువల్లీ ఇది ఏంట్రా, మొత్తం బ్రాడ్కాస్ట్ బిజినెస్ అంటే ఏంటి? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జనాలు ఎంతమంది చూస్తే అక్కడి నుంచి డబ్బులు వస్తాయి, ఎందుకంటే మధ్యలో యాడ్ చేసుకుంటారు. ఇది బిజినెస్, బేసిక్ బిజినెస్. సో ఆ ధోని కానీ వచ్చినప్పుడల్లా పర్ఫామ్ చేసిన లేదా, ఒక్క హైదరాబాద్ గేమ్లో మినహాయిస్తే
అగెయిన్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఎస్ లూజింగ్ కాల్స్ అండి, బట్ చూసిన వాళ్ళకి ఒక సంతోషం. అలాగే మొన్న 4 balls 20 అదే డిఫరెన్స్గా మారింది. ధోని ఇంకొంచెం పైకి వస్తాడా? రాడు. ఎందుకు అంటే తన కాళ్ళు ఏదో ఇష్యూ ఉంది, కొంచెం కుంటుకుంటూ నడుస్తున్నాడు, అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. సో కష్టపడుతున్నాడు, అందుకనే తక్కువ పరిగెత్తాల్సిన సిచ్యువేషన్లో వచ్చి నేను ఓన్లీ 6లు 4లు కొడతా అంటున్నాడు. అదే చేస్తాడు నా ఫీలింగ్ ఇప్పటికి కూడా. సో ధోని గురించి మీకు ఓవర్ అయిపోతుంది అనిపిస్తే కింద కమెంట్లో అవును ఓవర్ అవుతుంది అని పెట్టండి. లేదు భయ్యా మాకు బాగానే ఉంది అంటే లేదు భయ్యా మాకు బాగానే ఉందని కమెంట్ పెట్టండి. ఎంతమంది ఓవరో ఎంతమంది బాగానే ఉంది అంటారో చదివి అర్థం చేసుకుంటాను, నేను కూడా పల్స్ అర్థమవుతుంది నాకు. బట్ చేసేది ఎందుకే, జనాలు ఇదే చూస్తారని ఒక నమ్మకం కాబట్టి అదే చేస్తుంటారు అనమాట. సో ఇలా సెటప్ అయిపోయిందా ప్రివ్యూ. ఐ థింక్ సిఎస్కే ఇస్ గోయింగ్ టు విన్ ద గేమ్, ఆర్ అదర్ విన్ ద గేమ్ అనే కంటే కూడా వాళ్ళదే పై చెయ్యి అని చెప్పడం సబబు. బికాస్ T20 గేమ్లో ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే హూస్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్ ఫర్ షూర్. GTDCలో GT బెటర్ సైడ్ అనుకున్నాం, కానీ DC కొట్టింది. అలాగే ఈ మ్యాచ్లో కూడా CSK ఇస్ ది బెటర్ సైడ్, బట్ LSG క్యాన్ అప్సెట్ CSK ఫర్ షూర్, బట్ అప్పర్ హ్యాండ్ CSKది. అయిపోయిందమ్మా. మీరు ఇప్పటిదాకా చూస్తుంటే కనుక మీరు చాలా ఓపిక ఉంది, నాకు చెమట వస్తున్నట్టుగానే మీకు కూడా ఆయాసం వస్తుందేమో విని ఏం చేస్తారంటే ఒక లైక్, ఒక షేరు, కమెంట్, అలాగే సబ్స్క్రైబ్ కొట్టేసేయండి స్టంప్ టేల్స్కి. ఆ పని చేసి పెడితే మా ఫ్యామిలీ ఎలాగో గ్రో అవుతుంది కాబట్టి మీరు కూడా దానిలో పార్ట్ అవ్వచ్చు అండ్ మాకు కాస్త మోటివేషన్ దొరుకుతుంది. అండ్ మరో మళ్ళీ కలుస్తే అప్పటిదాకా కౌశిక్ సెలవు. బాయ్.